వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజు మసీదులో ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు సిపిఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ పార్టీలతో కలిసి ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చేర్యాల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో, పట్టణాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయకపోతే తమ నిరసనలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపివేయాలని సూచించిందని, ఇది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తమ వైఖరి మార్చుకొని రాజ్యాంగ విరుద్ధమైన సవరణలు రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని వందలాదిగా ముస్లింలు ఈ యొక్క నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. జై భీమ్. ఈరోజు చేర్యాల ప్రాంతంలో ముస్లిం సోదరుల తరఫున, కమిటీ తరఫున ఆల్ పార్టీస్ కి ఆహ్వానం చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మంచి అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ ఏర్పాటు చేయడానికి ధర్నాలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, ఈ బిల్ అనేది ముస్లింల యొక్క ఆస్తులు కాజేసుకోవడానికి, ఇది కేవలం ఏంటంటే పూర్వీకులు వాళ్ళకున్న జాగాలని మసీదులకు వక్ఫ్ చేయడం జరిగింది. అటువంటి జాగాలు గుంజుకోవడానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి కారణం ముఖ్యంగా మోదీ గవర్నమెంట్. మోదీ అంటే ఎవరు? పిల్లం లేలోడు. ఏం తెలుస్తుంది నీకు? ఎవరి బాధ ఎవరి ఇంట్లో వరకు ఏం తెలుస్తుంది? అటువంటి నాయకుడు ఉన్నారు. వానికి లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నితీష్ కుమార్, చంద్రబాబు అని. వీళ్లకు సిగ్గు శరం లేదు. ముస్లింల ఓట్లతో ఈ రోజు గెలిచి ప్రభుత్వంలో కూర్చొని ముస్లింలపై తలగాటం. కేవలం ఇప్పుడున్న ముస్లింలు ఈ రోజు రోడ్డు మీదకి బయటికి రాకపోతే రేపు జరగబోయే నష్టం చాలా ఉంటది. సమాధులు తీసుకోవడానికి కూడా జాగాలు ఉండదు. అటువంటి సమయం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఇళ్ల నుంచి బయటికి రావాలి, వచ్చి మార్కెట్ లో వచ్చి మన ఐక్యతను ముందు చూపాలి, వేరే వ్యక్తులను కలుపుకోవాలి. అందరినీ మతం అంటే ఏంది? మన మతాన్ని గౌరవించి పరమతాన్ని కూడా గౌరవించాలి, మన మతాన్ని పాటించి వేరే మతాన్ని కూడా గౌరవించాలి. అటువంటి మనిషి జీవన లక్షణం. కేవలం ఒకటే హిందుత్వ అని నడిచే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్, అరవింద్ లాంటి లుచ్చగాళ్ళు ఇక్కడ ఉండి మార్కెట్ లో మన ప్రజలను చెడగొడుతున్నారు. మా పూర్వీకుల నుంచి నేను ఒక 36 సంవత్సరాల యువకుడిని నేను చేరాలని చూస్తున్నా. ఇప్పటి వరకు ఎటువంటి వ్యక్తిత్వం కానీ ఎటువంటి గొడవలు కాలేదు. మా నాన్నలు కూడా, మా తాతలు కూడా చెప్పారు, ఎటువంటి గొడవలు కాలేదు. హిందూ ముస్లిం బాయ్ లాగా ఉన్నారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న చీరాలలో ఇట్లా అందరూ ప్రజలు రావడం చాలా సంతోషకరం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ బిల్లును వెంటనే తిరస్కరించాలి. హిందూ దేవాలయాల్లో ముస్లిం ఉండొద్దు, బోర్డులలో ముస్లిం ఉండొద్దు, కానీ మా జాగాలలో మాత్రం, మా బోర్డులలో మాత్రం మీకెవరిచ్చారు హక్కు? మీకు ఉండడానికి ఎవరిచ్చారు హక్కు? అందుకే సుప్రీంకోర్టు ముఖ్యంగా చెప్పేది ఒకటే,
హిందూ బోర్డులలో హిందువులే ఉండాలి, ముస్లిం బోర్డులలో ముస్లింలు. వాళ్ళ బోర్డు యొక్క పరిరక్షణ వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు హిందువుల దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, దానికి బోర్డ్స్ ఉన్నాయి, దానికి అడుగు పెట్టలేం. కాబట్టి ఒక్కడు గుర్తు పెట్టుకోండి, లష్కర్ भी था तुम्हारा है, सरदार भी तुम्हारा है. तुम झूठ को सच कर सकते इसलिए कि अखबार मीडिया पेपर तुम्हारा है. जुल्म का दौर ज्यादा दिन नहीं चलेगा, इसलिए कि इन अंधेरे को चीर कर जरूर 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 नूर आएगा. मुसलमानों सुन लो, तुम हो फिरौन हो तो इंशाअल्लाह अल्लाह अजीम इंशाअल्लाह मूसा भी जरूर जरूर आएगा हमारे लिए. नारे तकबीर, नारे रिसालत, अल्लाहु अकबर, జై భీమ్. ఇప్పుడు మన సిపిఐ నుంచి వచ్చినటువంటి సోదరునికి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను.